ఏం చేస్తున్నావు అంత ఇలా? నేను మటన్ పులుసు చేస్తాను. మటన్ అర్ధ కిలో తెమ్మంటే పావు కిలో తెచ్చిన. ఈ టైంలో ఏడుగుతుంది, పావు కిలో దొరికింది, 8 అవుతుంది. ఏం కావాలి చెప్పు. మటన్కి కావాల్సినవి పావు కిలో మటను, ఉల్లిగడ్డ, టమాటా ఇక్కడ టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. నోరు బాగాలేదు ఎందుకో, ఏమో అస్సలు పానం మంచిది, అందుకని కొంచెం పులుసులాగా తింటే మంచి ఉంటుందని చేస్తున్నాను. ఆయిల్ వేసిన చాలా వేస్తాను. దగ్గర కొంచెం టమాటా పప్పు ఉంది, పెరుగు ఉంది, సరిపోతుంది. అయితే మంచిగా సరిపోతుంది. బ్రౌన్ కలర్ అవుతుంది కదా. పులుసు చాలా బాగుంటుంది కదా, టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్, ఎందుకంటే తక్కువ ఉంది కదా. నేను ఎప్పటికప్పుడే నూరు వేసుకుంటా, నూరు వేయ కొంచెం ఉంది కదా, అప్పుడప్పుడు నూరు ముందే నూరు వేసినాం అనుకో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, 1/2 టీ స్పూన్స్ పసుపు. ఇది కొంచెం మంచిగా గోల్డెన్ కావాలి. కొంచెం బ్రౌన్ కావాలి. నరాలు కూడా వేసుకున్నాం. మంచిగా ఉంది మటన్. హాఫ్ కేజీ తెచ్చినామంటే వేయాలి. హాఫ్ కేజీ తెచ్చి సరిపోతుంది మనకి. చాలే ఒక పూట. పొద్దున ఏమన్నా పొద్దున పప్పు ఉంది, టమాటా పప్పు, పెరుగు. ఇప్పుడు ఒక పూట నైట్కి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కుక్కగానే పెడతానండి, ఇల్లు పెడతలే. కుక్క కూర మంచిగా పెట్టుకోవాలి. మటన్ మంచిగా నూనెలో ఫ్రై అవుతుంది. మంచి బొక్కలు కూడా తెచ్చినాం, బాగుంది మటన్. నేను నరాలు కూడా వేసి మంచిగా నరాలు మంచి బలం కదా. ఏది వేస్తే కనబడుతుంది కరిగితే సరే. ఇప్పుడు కారం వేస్తున్నాం. ఇప్పుడు కారం వేస్తున్నాం. ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసినాము. ధనియాల పొడి కొంచెం మంచిగా వేసుకుంటా, దాంట్లోనే రుచి కూడా. కలుపుకుందాం. మటన్ మసాలా నేను చేసింది, ఇంట్లో తయారు చేసింది. ఇప్పుడు వేసుకుందాం. తిప్పేటప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాం. ముక్కలు ఉడికేటప్పుడు వేసామనుకో
మంచిగా ఉంటుంది. ఇగో టమాటా సబ్బైనట్టుంది మంచి బాగా. టమాటాలు మంచిగా మగ్గుతుంది. వాటర్ వేస్తున్నా. ఇది మిక్సీ గ్రైండ్ చేసుకుంది కదా, దాంట్లోనే వాటర్ వేస్తుంది. కొంచెం అడిగినట్టుంటుంది. ప్లస్ ఇది ఇంత కూడా పడైపోతుంది కదా నాకు ఒక రోజు. పులుసు కాబట్టి, మటన్ పులుసు కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువనే ఇస్తున్నా. ఒక 3 విజిల్స్ రాగానే బంద్ చేసేయాలి. 3 చాలు. మూడు విజిల్స్ వచ్చినాయి మటన్. ఇప్పుడు చూద్దాం ఎట్లా. మంచిగా అయింది పులుసు. ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. ఇక మంచిగా ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. కొంచెం పోపులా వేసినప్పుడు కొంచెం ఇప్పుడు వేస్తాను. కొత్తిమీర వేసేసిన సిల్వర్లో ఉంటుంది. సిల్వర్లో వండేసి తీసేయాలి. వండేసి వేస్తే ఈజీగా మటన్ పులుసు